వాక్యమును గైకొని వారితోనూ సహదాసుణ్ణి. అంటే దేవదూతల్లోనూ మనల్ని విధేయతను ఇద్దరిని ఏకం చేసి పడేశాడు. ఒక మార్పు వస్తుందండి. యేసు మామూలుడు కాదండి. మీరు అనుకుంటారు చిన్నోడు చిట్టోడు కాదండి. ఆయన ఒక బలియాగంతో ప్రపంచం మొత్తాన్ని ఏకం చేయగలిగాడు. ఆయన దేవుడికి మనశ్శాంతిని, దేవుడికి శాంతిని, దేవుడికి సమాధానాన్ని తీసుకురాగలిగాడు. ఆయన తలనొప్పి పుడుతున్నటువంటి ఈ జీవరాశుల్లో ఆయన తలకి చల్లటి తైలాన్ని దిద్దగలిగాడు మన యేసు. ఆయన వల్లే సాధ్యమైంది ఇదంతా. ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను అనుకున్నాడట. దేవుడు ఎందుకో తెలుసండి, మనం పాపం చేస్తామని తెలిసి కూడా ఎందుకు దేవుడు లోకాన్ని చేశాడండి అని అడుగుతారే, దానికి సమాధానం ఏంటి తెలుసా? నా యేసున్నాడని చేశాను రా అంటాడు ఆయన. ఆయన ఏమంటాడు తెలుసా? మీరు వెళ్ళి అడిగారు అనుకో, ఏమయ్యా మేము పాపం చేస్తామని తెలియదా, నీకు ఎందుకు చేశాడంటే, నోర్మై నా యేసున్నాడో అందుకని సృష్టిని చేశా, ఏమన్నా అయితే ఆయన చూసుకుంటాడు. జబ్బు పెట్టినోడికి ఔషధం పెడతాం తెలీదా? తెలుసు ఆయనకి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయో కూడా తెలుసు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ని ఎలా తగ్గించాలో కూడా ఆ డాక్టర్ తెలుసు. అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, మీకు హార్ట్ స్ట్రోక్ మందులు ఇవ్వాలంటే కిడ్నీ కూడా డ్యామేజ్ అయింది. ఎప్పుడైనా గుండెపోటు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మందులు ఇస్తాడు గుండెకి. కానీ ఇక్కడ గుండెకు మందులు ఇచ్చేటప్పుడు ఆ గుండె మందు గుండెను బాగు చేయటమే కాదు, ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఆ టాబ్లెట్ మింగితే అదేంటో తెలుసా? కిడ్నీ కొట్టిద్ది, కెరాటిన్ పెరిగిద్ది. డాక్టర్ ఇంకోటి కూడా తెలుసు, ఈ కెరాటిన్ ఎలా తగ్గించాలో కూడా మళ్ళీ డాక్టర్ తెలుసు. దేవుడికి ఒక క్లారిటీ ఉంది, పిక్చర్ చాలా క్లారిటీగా ఉంది దేవుడికి. ఆ క్లారిటీ అంతా యేసు వల్లే వచ్చింది. అది మీకు అర్థం కావాలి. అందుకని అన్నాడు, మొత్తాన్ని తీసుకుని యేసు చేతుల్లో పెట్టేశాడట. మీరు హెబ్రీ పత్రిక చదవండి, ఆయన సమస్తమునకు వారసుడు అంటుందండి బైబిల్. ఇదే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13-14. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13-14. అంతటా పరలోకమందును భూలోకమందును మొత్తం అన్ని లోకాలు, ఏమి లేదు పెండింగ్, అన్ని లోకాల్లోనూ ప్రతి సృష్టి, అసలు జీవం అనేది ఎక్కడెక్కడైతే బతుకుతుందో, అది పరలోకమా, అది భూలోకమా, అది పాతాళ లోకమా, అది సముద్ర గర్భమా, అది ఏదైనా సరే ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న యావత్తు సర్వము సింహాసనాసీనుడై ఉన్న దేవునికి, అంతేకాదు అవిధేయత గొర్రె పిల్లకును స్తోత్రాలు, ఘనతయు, మహిమయు, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. అంతేకాదు మళ్ళా 4 జీవులు ఆమేన్ అంటే అర్థం ఏంటండి? ఆమేన్. దేవదూతలన్నీ ఏమంటున్నాయి తెలుసా?